బ్యాక్ టు ఫార్మా కెరియర్. సో మన ఛానల్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఫ్రెషర్స్ కానివ్వండి, ఎక్కడ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఇంటర్వ్యూ జరిగినా మన ఛానల్లో డైలీగా వీడియో రూపంలో కానీ షార్ట్ రూపంలో కానీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కొన్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. వేరొక కంపెనీలో మంచి జీతం కోసం లేదా మంచి పొజిషన్ కోసం మారాలనుకుంటారు. బట్ ఎక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని గ్యాదర్ చేసుకున్నాక వాళ్ళకి టైం అనేది సరిపోదు. వాళ్ళ డ్యూటీకి వెళ్ళి వచ్చే సమయం సరిపోతుంది. అలాగే ఫ్రెషర్స్కి అప్పుడే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ లేదా కెరియర్ గ్యాప్ వచ్చిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్ అనేది ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తే మనం గెటిన్ అవ్వచ్చు అనే విషయం వాళ్ళకి సరిగ్గా తెలియకపోవచ్చు. సో మీరు చేయవలసింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫార్మా కెరియర్స్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది. మీరు ఈజీగా ఇంటర్వ్యూని అయితే గెటిన్ అవ్వచ్చు, మంచిగా జాబ్ అయితే కొట్టచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి వస్తే మనకి మైత్రి టెక్స్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ విని ఉంటారు మీరు. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ మొదటగా స్థాపించింది మైత్రి టెక్స్. ఇది వచ్చేసి మన హైదరాబాద్ సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి బొంతపల్లి గడ్డపోతారం దగ్గర ఉంది యూనిట్. సో మైత్రి టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏపీఏ బల్క్ డ్రగ్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ పాస్అవుట్ గురించి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు 2019 నుంచి లేదా 2018 మధ్య అందరూ వెళ్ళండి. మరి ఏ ఇయర్ మధ్య పాస్అవుట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి అందరు కూడా ఎలిజిబుల్. బీఎస్సీ కెమిస్ట్రీ అని మాత్రమే ఇచ్చేట ఇక్కడ. అలాగే అదేవిధంగా మనకి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే కెమిస్ట్రీ మీద వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి మనకి బొంతపల్లి మైత్రి టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొంతపల్లి గడ్డపోతారు, సంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్. సో అక్టోబర్ 18 సాటర్డే ఉదయం 10 నుంచి అక్టోబర్ 18 సాటర్డే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ మైత్రి టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంఎస్ఎన్ గ్రూప్ కంపెనీస్ ఏదైతే ఉందో అది మొదటగా స్థాపించినటువంటి మైత్రి టెక్స్ కంపెనీ ఇది ఎంఎస్ఎన్ వద్ద. సో ఇది బొంతపల్లి, గుమ్మిడాల, సంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్లో అయితే ఉంది. సో అక్కడ అయితే ఉదయం 10 నుంచి 1 గంట వద్ద అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. బేసిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఏపీఏ బల్క్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న గాయస్ అందరూ కూడా మీరు వెళ్ళొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అంటే బీఎస్సీ కెమిస్ట్రీ అని ఇచ్చాడు కానీ ఏ ఇయర్ పాస్ అవుట్, ఏ ఇయర్ మధ్య పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కావాలనేది ఇవ్వలేదు. సో మీరు ఒకవేళ క్లియర్ కట్గా కెరియర్ గ్యాప్ వచ్చి రీసెంట్ పాస్ అవుట్ కాకుండా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ ఉన్నా అంటే మీరు ఒకసారి కనుక్కొని కన్ఫర్మేషన్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, సబ్సిడీ క్యాంటీన్ ఫుడ్, గ్రూప్ ఆఫ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇవి బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫ్రెండ్స్ మైత్రి టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. అక్టోబర్ 18 సాటర్డే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. సో బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనకి హెట్రో నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం, ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం హెట్రో నుంచి అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్యాకింగ్. ఇది పూర్తిగా బల్క్ డ్రగ్ కాదు,
జీడిమెట్లలో ఉన్నటువంటి యూనిట్ 3 హెట్రో ల్యాబ్స్ ఫార్ములేషన్ ప్లాంట్ అన్నమాట. ఇది ఓఎస్ ఫార్ములేషన్ ప్లాంట్. ఇందులో ప్యాకింగ్ అండ్ ప్రొడక్షన్ ఫార్ములేషన్ ప్లాంట్ ఫ్రెండ్స్. సో యూనిట్ 3 జీడిమెట్లలో ఉన్నటువంటి హెట్రో ల్యాబ్స్ ఫార్ములేషన్ ప్లాంట్లో అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ప్రొడక్షన్ నుంచి ప్యాకింగ్ నుంచి. సో ఏరియా ఆఫ్ వర్క్, వన్స్ యువర్ సెలెక్ట్ అయిన తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయాల్సింది ఎక్కడంటే గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్, వస్టర్, కోటింగ్, క్యాప్సిల్ ఫిల్లింగ్. ఇదంతా కూడా ఫార్ములేషన్ ప్లాంట్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వర్క్ ఏరియాస్. ఇందులో వర్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత ప్యాకింగ్లోకి వచ్చేసి మనకి బ్లిస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్, లిక్విడ్ ఫిల్లింగ్, ట్రాక్. సో ఇందులో అయితే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. డిజైనేషన్ వచ్చేసి మనకి ఆపరేటర్ లేదా ఆఫీసర్ లెవెల్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి. సో ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి 1 to 5 years అయితే ఈ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి మీరు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ లేదా బీ ఫార్మసీ లేదా ఎంఎస్సీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఐటీఐ కానీ బీ ఫార్మసీ కానీ బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ చేసి ఉండాలి. ఈ కనిపిస్తున్నటువంటి ప్రొడక్షన్లో అయితే ఇందులో కానీ ప్యాకింగ్లో అయితే ఇందులో కానీ మీ రిలవెంట్ 1 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పోస్ట్కి మీద ఎలిజిబుల్. సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 3 ఐడిఐ జీడిమెట్ల హైదరాబాద్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్కి అయితే మీరు రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసి ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కాని పక్షంలో. సో డేట్ అండ్ టైం వచ్చేసి మనకి October 8th. ఇది కూడా October 8th సాటర్డేనే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఒకటి మైత్రి టెక్స్ నుంచి ఫ్రెషర్స్కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అదే రోజున. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి హెట్రో ల్యాబ్స్ నుంచి ఫార్మేషన్ ప్లాంట్లో ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అదే రోజున. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కొన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది తెలియక జాబ్ లేక జాబ్ కోసం చూస్తుంటారు. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.